దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవుని మహాకృప బట్టి దేవాతి దేవునికి స్తుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ మరి ఉదయకాల సమయం అనగా 20వ తారీఖు మంగళవారం దినము ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 74వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమే, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 74వ కీర్తన మొదటి చరణంలో ఇది యొక్క ఆశాపు కీర్తన అని ఈ కీర్తన కూడా, మరి 73వ కీర్తన అలాగే 74వ కీర్తన కూడా మరి ఆశాపు గారి యొక్క రచించినటువంటి కీర్తనగా మనకి తెలియబడుతూ ఉన్నది. మరి ఇక్కడ తెలియచేస్తున్న మాట, ఈయన అంటున్నటువంటి మాట, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆయన దూరపరిచినట్లుగా కనబడతా ఉంది, పట్టించుకునే స్థితిలో కనపడతా ఉన్నట్టుగా ఉన్నది. అందుకనే ఈ భక్తుడు ఈ రీతిగా విడిచిపెట్టేసేవేంటి అని బాధపడతా ఉన్నాడు. ఏమంటే ఇక్కడ 74వ కీర్తనలో మనం చూస్తే దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం మాత్రం చేయడండి. దేవుని మందిరం యొక్క వినాశనమును చూసినటువంటి కీర్తనకారుడు దేవుని రక్షణ జోక్యం కొరకు నిశ్చింతతో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దేవుడు తన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను కాపాడమని వేడుకుంటా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చటంలో ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడండి. ఈ కీర్తన ఆశాపు కానీ అతని వారసుల్లో ఎవరైనా కానీ యెరూషలేము పతనానంతరము బీసీ అనగా 586 బీసీ కాలంలో వ్రాసి ఉండొచ్చని, దేవాలయము దేవుని సన్నిధి సహవాసం దేవుని వాక్యం అందుబాటులో లేని పరిస్థితిని కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. ఏమండి, అందుకనే 2 నుంచి 3 నుంచి మనం చూస్తే, నీ స్వాచ్ఛ గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించి నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నీవు నివసించి సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయమని మొదపెడతా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే 4 నుంచి మనం చూస్తే, ఏమంటే దేవుని ప్రజలకు వాటిల్లినటువంటి నష్టము, నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు అంటూ ఉన్నాడు. బబులోనీల చేత చెరకు కొనుపోబడినప్పుడు దేవుని ప్రజలు పొందిన అనుభవాల కీర్తనకారుడు వివరించాడండి. దేవాలయం పోగొట్టుకున్నారు. 4 నుంచి 8 వచనాల్లో దేవుని మందిరమును పాడు చేసిన విధమును కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడండి. ఇశ్రాయేలులను లోపరుచుకున్నట్టుకు గాను శత్రువారి మతం పైన దాడి చేశాడండి. వారి మత ఆరాధన కేంద్రాన్ని పాడు చేయటం ద్వారా వారి విశ్వాసం పైన తీవ్రమైన దెబ్బ కొట్టాడండి. దైవారాధన సంబంధమైన వాటన్నిటినీ కాల్చివేశారండి. దేవుని పరిశుద్ధ మందిరంలో వారి ధ్వజములను నిలవబెట్టారు, వారి మతాన్ని ప్రవేశపెట్టారు. అంటే బబులోనియా మతాన్ని గమనించండి. ఇక్కడ అలాగే మనం చూస్తే సహవాసం పోగొట్టుకున్నారు. 8వ వచనం, సమాజం కూడుకొని ఆరాధించుటకు స్థలం లేదు వాళ్ళకి, సూచక క్రియలు జరగటం లేదు, సూచక క్రియలు మాకు కనబట్టలేదు, వారి మత సంబంధమైన సూచనలు కానీ దేవుని సూచక క్రియలు కానీ కనబడటం లేదని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యమును పోగొట్టుకున్నారు. 9వ వచనంలో మనం చదివితే, సూచక క్రియలు మాకు కనబట్టలేదు, ఇంకను ప్రవక్తయు లేకపోయిను, ఇది ఎంతకాలం జరుగునో దానిని ఎరిగిన వాడు మాలో ఎవడనో లేడు చెప్తా ఉన్నాడు. ఇక ప్రవక్త లేకపోయాను. ఇర్మియా ఐగుప్తుకు, యెహెజ్కేలు బబులోనుకు కొనుపోబడ్డారండి. యోదయలో ఉన్న వారిని ఆదరించడానికి బోధించడానికి ప్రవక్తలు లేరు, ఎవరు లేరు. ఇంకా దేవుని స్వరం వారికి వినబట్టం లేదు. ఇంకా 2వది మనం చూస్తే 74వ కీర్తన 1 నుంచి 3 వచనాల్లో 10 నుంచి 17 వచనాల్లో దేవుని ప్రజల విలాపము అంటే ఏడుపు, బాధ, దుఃఖం, చింత, వేదన, దేవుడు ఆలస్యం చేశాడని వారు విలపించుచున్నారండి.
విలాపవాక్యంలో మనం చూస్తే ఏడుపు, రోదన చేసే స్త్రీలను కనుగొనండి అంటూ ఉంటాడు. ఏమన్నా ఇప్పటికైనా మీరు మించిపోయింది లేదు, ఉపవాసం ఉండి ఇప్పుడైనా సరే మీరు అంగలార్చండి అంటాడు. ఏమన్నా జరిగినటువంటి సంఘటనలు బట్టి. అందుకే దేవుడు ఆలస్యం చేశాడని వారు విలపించుతున్నారు. దేవుడు ఎందుకు వెంటనే జోక్యం చేసుకుని శత్రువుల్ని సంహరించలేదు? దానికి 3 కారణాలు చెప్పొచ్చండి. వెంటనే విడిపించడానికి తగిన కారణం లేదు. దేవుడు ఇశ్రాయేలుల జీవితానికి గుణపాఠం నేర్పదలిచి ఉండొచ్చండి. బహుకాలం వారిని పట్టించుకోలేదు. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి అంటూ ఉన్నారు. నిత్యము పాడేయుండి చోట్లకు విజయం చేయుము అని కీర్తనాకారుడు ప్రార్థించుటను బట్టి దేవుడు బహుకాలం వారి మొర్ర ఆలకించలేదండి. వెంటనే పరిస్థితి మారే అవకాశం లేదు. ఈ పరిస్థితి దాపరించడానికి తమ అవిధేయత పాపమేనని ఇశ్రాయేలు గుర్తించడానికి చాలా కాలం పట్టింది. వారు పశ్చాత్తాపడటానికి దేవుడు ఆలస్యం చేసి ఉండొచ్చు. వెంటనే జోక్యం చేసుకున్న ఆధారాలు లేవండి. 12-17 వచనాలు, 12 నుంచి 17 వరకు చూస్తే ఇక్కడ కీర్తనకారుడు దేవుడు తన శక్తి ద్వారా చేసిన అనేక కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు సృష్టికి చరిత్రకు ప్రభువు అయి ఉన్నాడు. సృష్టి కార్యములను గురించి 16-17 వచనాల్లో, చరిత్ర కార్యములను గురించి 13-15 వచనాల్లో కీర్తనకారుడు ప్రస్తావించాడు. ఐగుప్తు నుండి ప్రజల విమోచన సందర్భంగా దేవుడు చేసిన కార్యములను వివరించాడు. దేవుడు శక్తిమంతుడై ఉండి కూడా మేము ఆశించిన రీతిగా మాకు విడుదల కలగజేయలేదని వారు తలంచారు. మన ద్వారా దేవుడు తన ఉద్దేశములను, ప్రణాళికలను నెరవేర్చుకునేటకు ఆలస్యం చేస్తాడండి. ఏమండి, ఒకసారి ఆలస్యం చేస్తాడు. ఏమన్నా ఆలస్యం చేస్తాడేమో తప్ప మానటం మట్టుకుండదు. అలక్ష్యం మాత్రం చేయడండి. ఆలస్యం చేసిన ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఎందుకంటే మనలో మార్పు కొరకు, ఏమంటే మనం ఇంకా దేవునికి దగ్గర అయ్యటం కొరకు. చూడండి, ఇక్కడ 74 కీర్తన 18 నుంచి 23 వచనాల్లో దేవుని ప్రజలకే ఒక గుణపాఠం. దేవునితో వారి సంబంధం బలపడినది, దేవునితో సహవాస సంబంధమే వారి శ్రేయస్సుని గుర్తించారు. చూడండి, 18 నుంచి చూస్తే 74 కీర్తన 18 నుంచి. యెహోవా శత్రువు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకునము. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమలందు నీ వారిని నిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాము. ఏమండి, నిబంధనని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నారు. దేవుడితో వారి సంబంధం బలపడ్డ, దేవునితో సహవాస సంబంధమే వారి శ్రేయస్సును గుర్తించారు. నీవు మేపు గొర్రెలమంటా ఉన్నాడు మొదటి వచనంలో. నీ స్వాచ్ఛ గోత్రము నీవు పూర్వం సంపాదించుకొని విమోచించి నీ సమాసము, నీ గొవ్వ అనగా నీ వారిని మొదలగు పదాలు దేవునితో వారు కాంక్షించుతున్న సంబంధాన్ని జ్ఞాపకం చేయుచున్నాయి. వారి ఉద్దేశములు బలపడినవి దేవుని మహిమపరచవాలని కాంక్షించుచున్నారండి, ఇష్టపడుతూ ఉన్నారు. బాహ్యపరమైన దేవాలయ సంబంధ ఏమంటే కర్మకాండల నుండి వారు దేవుని మహిమపరచను ఉద్దేశించారు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా అని 10వ వచనంలో అడుగుతూ ఉన్నారు. అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను. 18వ వచనంలో అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు మొదలగు మాటలు బట్టి దేవుని నామము శత్రువుల ద్వారా అవమానపరచబడట సహించలేకపోతూ ఉన్నారు. దేవుని నామ మహిమే వారి యొక్క ప్రధాన ధ్యేయంగా మారిందండి. దేవుని బిడ్డలను గమనించండి. అందుకనే తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, 21 నుంచి 23 వరకు ఆఖరి వచ్చిన వరకు. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారు దరిద్రుని నామము సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వాక్యము నడుపుము. అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకును. నీ మీదకి లేచి వారు అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చెయ్యి గల్లంతును మరువకుము. విరోధులు చేసేటువంటి గల్లంతుల్ని, గొడవల్ని మర్చిపోవద్దయ్యా, జ్ఞాపకం చేసుకో. వాళ్ళనే తరిమివేయమని, వీళ్ళని ఇశ్రాయేలుని కాపాడమని, వీళ్ళని రక్షించమని, వీళ్ళకి సహాయం చేయమని, వీళ్ళకి ఆదరణ కలిగించుమని ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలో, విజ్ఞాపనలో, సహవాసము దగ్గరగా మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.